You're saying, I want to prove my point because I don't want to be on the lower side. నన్ను తక్కువ అనుకోకూడదు, నన్ను చనువు చేయకూడదు, అందుకనే నేను నిరూపించి చూపిస్తా. ఈ లోకం అంటే నువ్వు తగ్గకూడదు, నువ్వు హెచ్చించుకోవాలి, నిన్ను నువ్వు సంధాయించుకోవాలి, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. లోకం చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన వాక్యంలో? ఒకరి తప్పుని క్షమించుట వారికి ఘనతనిచ్చునంట. ఈరోజు మీరు ఘనపరచబడాలా, ఈరోజు మీరు హెచ్చించబడాలా, ఈరోజు మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేసి అందరు కాదండి, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మొదటికి ఏం చేయాలంటే ఒకరి తప్పుని క్షమిస్తే అది మనకి ఘనత అంటండి. స్పష్టంగా చెప్తున్నాడు, లోకమంతా అదే చెప్తుంది. యూ డు నాట్ హ్యావ్ టు బౌ డౌన్ టు ఎనీబడి, యూ డు నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్, యూ డు నాట్ హ్యావ్ టు ఫర్గివ్. ఇవన్నీ చేయకూడదు, వారిది తప్పైతే వాళ్ళని అడగని అని అంటది. కానీ దేవుని వాక్యం, దేవుని రాజ్యం లోకానికి విరుద్ధము. లోకపు క్రియలు, లోకపు ప్రవర్తన, లోకపు ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా ఆపోజిట్. దేవుడు అంటున్నాడు, ఒకరిని క్షమిస్తే అది మీకు ఘనత, క్షమిస్తేనే మీరు ఘనత పొందుకుంటారని చెప్తున్నాడు దేవుని వాక్యంలో.